రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కూటమి నాయకులు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జి సుంకర శ్రీనివాస్ కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిన్న శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులతో ప్రదర్శించారని ఆరోపిస్తూ వారు ఆ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. దేవుడి పట్ల వారి భక్తి ఇదేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలే దీనికి తగిన సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. అలాగే తిరుమల లడ్డూ విషయంలో కూడా అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కూటమి నాయకులు విమర్శించారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని పోయి చెప్పులు వేసుకొని మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత, భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తా ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్ లో చెప్పులు వేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం. దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని, ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే, అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, ఏదైనా తప్పుని కప్పుపించుకునేటట్టు ఈ రోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు గమనించాలా, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలని చేస్తూ వాళ్ళ సభ్యులతో రాష్ట్రంలో విధ్వంసం. మొన్న జరిగిన అంబటి రాంబాబును చూసాం, కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులను, అదే విధంగా బీజేపీ గాని జనసేన శ్రేణులను, కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ అరాచకానికి భగవంతుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సుబ్బారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, అదే విధంగా జనసేన శ్రీనివాస్ గారు, మిగతా 3 పార్టీల శ్రేణులు అందరం కూడా వచ్చాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయాలి. వీళ్ళ మీద, వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఫిర్యాదు చేయాలి. శాసన మండలిలో వాళ్ళు చేసిన అరాచకం రాజ్యాంగ విరుద్ధం. ఒక పవిత్రమైన రాజ్యాంగ సభలో దేవుడిని తీసుకొని చెప్పులు వేసుకొని కింద పడేసి వెంకటేశ్వర స్వామి ఫోటోలు కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటా పోతున్నారంటే ఏ విధంగా దేవుడిని అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా. అందుకే ఈ రోజు అందరం కూడా కడప తిరుమల తొలిగడప వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాం. స్వామి, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి మీరు కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. భారతీయుడు కూడా ఇండియా